ఎన్నికలు సమీపిస్తున్న వేళ శ్రీకాకుళం పార్లమెంటు ముఖ చిత్రాన్ని జీవన్ టీవీ ద్వారా తెలుసుకుందాం. విప్లవాల పోరుగడ్డగా, చైతన్యానికి చిరునామాగా, అభ్యుదయ ఆలోచనలకు సాక్షిగా నిలుస్తున్న శ్రీకాకుళం పలు రంగాల మాదిరిగానే రాజకీయ రంగాన్ని కూడా ఆది నుంచి శాసిస్తూ వస్తుంది. దేశంలోనే పలు ప్రాంతాలకు భిన్నమైన నాగరికత, సంస్కృతి, చరిత్రను కలిగిన ఈ నేల ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. స్వాతంత్ర సమరంలోనూ, రైతు కూలీ ఉద్యమంలోనూ, గిరిజనోద్యమంలోనూ, భాషోద్యమంలోనూ, నక్సల్ స్పోర్లోనూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును కలిగిన శ్రీకాకుళం రాజకీయ రంగంలోనే అంతా స్థాయిలో ప్రభావితం చేసింది. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో బొడ్డేపల్లి రాజగోపాలరావు ఇండిపెండెంట్గా విజయం సాధించారు. నాటి నుండి వరుసగా 6 సార్లు శ్రీకాకుళం పార్లమెంటు నుండి రాజగోపాలరావు ఎంపీగా విజయం సాధించి దేశంలో ఒక అరుదైన రికార్డు నెలకొల్పారు. 1952 నుండి నేటి వరకు 16 సార్లు ఇక్కడ పార్లమెంటుకి ఎన్నికలు జరగ్గా ఇందులో 8 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి స్వతంత్ర పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటుకు కీలకమైన పాత్ర పోషించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన గంజాం జిల్లాలో తొలుత ఒక రెవెన్యూ డివిజన్గాను, ఒడిశాలో 1936లో ఏర్పడడంతో వైజాగ్ జిల్లాలో ఒక ముఖ్య ప్రాంతంగాను వస్తూ వచ్చిన శ్రీకాకుళం స్వాతంత్ర అనంతరం 1950 ఆగస్టు 15వ తేదీన ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. 1920 నుంచి జరిగిన ఈ ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ప్రభావం గంజాం జిల్లాలో అధికంగా ఉండేది. టెక్కలి నుంచి ఎన్నికైన సర్ అన్నెపు పరశురాం పాత్రో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈయన కారకులుగా చెప్తారు. ఈ ప్రాంతం నుంచి ఉమ్మడి మద్రాసులో తొలి మంత్రిగా 1921లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. 1932లో బొబ్బిలి నుంచి గెలిచిన ఆర్కే రంగారావు ముఖ్యమంత్రిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 5 ఏళ్లు సేవలందించారు. బహుజన నేత సర్దార్ గౌతు లచ్చన్న కూడా తొలి రోజుల్లోనే ఉమ్మడి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటువంటి చరిత్ర కలిగిన శ్రీకాకుళం ఇటు శాసనసభలోనే కాకుండా పార్లమెంట్లోనూ తనదైన ముద్రను తొలి నుంచి వేసుకుంది. స్వాతంత్రం తర్వాత జరిగిన మొదటి పార్లమెంట్ ఎన్నికల నాటికే శ్రీకాకుళం లోక్సభ స్థానంగా ఉంది. స్వాతంత్రం తెచ్చిన ఖ్యాతిని పొందిన కాంగ్రెస్ పార్టీపై ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అదో సంచలనం. అప్పటి ఇండిపెండెంట్ అభ్యర్థి బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ అభ్యర్థి పిఎల్ఎన్ రాజుపై 9399 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో 20 మంది ఎంపీలుగా గెలుపొందగా అందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకే వ్యక్తి శ్రీకాకుళం స్థానం నుంచి గెలుపొందడం విశేషం. అదేవిధంగా 1952లో ఈ జిల్లాలోని పాతపట్నం ఒక పార్లమెంటు స్థానంగా ఉండేది. ఇక్కడి నుంచి గెలుపొందిన జవహర్లాల్ నెహ్రూ కేబినెట్లో వివి గిరి కార్మిక మంత్రిగా చేశారు. శ్రీకాకుళం జిల్లాకు ఈ విధంగా కేంద్ర తొలి కేబినెట్లోనే బర్త్ లభించింది. తర్వాత వివి గిరి గవర్నర్, భారత రాయబారిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించారు. మరోవైపు ఇప్పటి వరకు శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి 18 సార్లు ఒక ఉప ఎన్నికతో పాటు ఎన్నికలు జరగగా అత్యధికంగా 8 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇందులో బొడ్డేపల్లి రాజగోపాలరావే కాంగ్రెస్ పార్టీ తరపున 5 సార్లు గెలవగా డాక్టర్ కణితి విశ్వనాథం 2 సార్లు, డాక్టర్ కిల్లి కృపారాణి ఒక పర్యాయం గెలుపొందారు. మధ్యలో 1967, 1967 ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థులైన గౌతు లచ్చన్న, ఆచార్య ఎన్జి రంగా గెలుపొంది జాతీయ స్థాయిలో శ్రీకాకుళానికి గుర్తింపు తీసుకొచ్చారు. ఇక తెలుగుదేశం ఆవిర్భావంతో 1984లో తొలిసారి శ్రీకాకుళం స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ తరపున ప్రముఖ న్యాయవాది హనుమంతు అప్పయ్య ద్వారా ఎన్నికయ్యారు. టీడీపీ తరపున కింజరాపు ఎర్రన్నాయుడు 4 పర్యాయాలు ఇక్కడి నుంచి గెలుపొందగా ఆయన కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు 2 సార్లు ఈ స్థానం నుంచి లోక్సభలో అడుగుపెట్టారు. 1996లో ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థి అయిన నందమూరి జయకృష్ణను 34,578 ఓట్లు మెజారిటీతో ఎర్రన్నాయుడు గెలుపొంది యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 2 ఏళ్లు పనిచేశారు. 1998, 1999 మధ్యంతర ఎన్నికలతో పాటు 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎర్రన్నాయుడు లోక్సభకు ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కిల్లి కృపారాణి ఎంపీగా ఇక్కడి నుంచి గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి లోక్సభకు ఎన్నిక కాగా 2019లో వైసీపీ వేవ్లో కూడా మళ్ళీ రెండోసారి రామ్మోహన్ నాయుడు ఇక్కడి నుంచి గెలుపొందారు. కాగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానం ఒకసారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగా చివరి 2 సార్లు నవ్యాంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ గెలుపొందిన అభ్యర్థి పార్టీయే అధిక శాతం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి.
శ్రీకాకుళంలో 1977 ఎన్నిక వరకు భాగంగా ఉన్న విజయనగరం తరువాత ప్రత్యేక జిల్లాగా మారింది. ఆ జిల్లాలో భాగమైన పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం పార్లమెంటు స్థానాల పరిధిలోకి శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ తదితర శాసనసభ స్థానాలు 2019 వరకు కొనసాగాయి. పలుమార్లు సిక్కోలు పార్లమెంటు స్థానం పరిధిలోని ఓటర్లు భిన్నమైన తీర్పిచ్చేవారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశవ్యాప్తంగా సానుభూతి పవనాలతో కాంగ్రెస్ పార్టీ 415 స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. అదేవిధంగా 1977లో జనతా పార్టీ ప్రభంజనంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా 1989లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య అభ్యర్థులు ఓటమి పాలు కాగా ఇక్కడ కొత్త అభ్యర్థి అయిన డాక్టర్ కనితి విశ్వనాథంకు ఓటర్లు పట్టం కట్టారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు వైసీపీ తరపున ఒక్కో పర్యాయం పోటీ చేసినప్పటికీ గెలుపొందలేదు. పలుమార్లు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగిన టీడీపీ 2019లో ఒంటరిగా పోటీ చేసి వైసీపీ గాలిపై విజయకేతనం ఎగరవేయటం విశేషం. ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 3 సీట్లలో ఇదొకటి. ఈసారి కూడా ఆ పార్టీ తరపున ప్రస్తుతం ఎంపీ రామ్మోహన్ నాయుడే పోటీ చేయనున్నారు. మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు రామ్మోహన్ నాయుడు ఉర్రూతులూగుతున్నారు. గ్రామీణ, గిరిజన, మత్స్యకార ప్రాంతం అధికంగా ఉండడం, దశాబ్దాలుగా పలు సమస్యలు ఎన్నికల హామీలుగా మిగిలిపోవడం, కొన్ని సామాజిక వర్గాల మధ్య ఎన్నికల రణరంగం జరుగుతుండడం, దశాబ్దాలుగా ఒకే కుటుంబ సభ్యులు శాసించడం వంటివి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం పరిధిలో చూడొచ్చు. అయితే చైతన్యదాయకమైన ఓటర్లు అధికంగా కలిగిన శ్రీకాకుళంలో భిన్నమైన వాతావరణం కనబడుతుంది. వైసీపీ అభ్యర్థిగా కళింగ కార్పొరేషన్ చైర్మన్ పి తిలక్ను వైసీపీ అగ్రనాయకత్వం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నుండి బలమైన అభ్యర్థి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటన జరగలేదు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 14 లక్షల మంది ఓటర్లున్నారు. గెలుపు ఓటమిలు ప్రభావితం చేసేది మత్స్యకారులు, గిరిజనులు ఉన్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అనేక సమస్యలు నేటి వరకు పరిష్కారం కాలేదు. ఇచ్చాపురం బోర్డర్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియా జాతికి చెందిన సుమారు 25,000 మంది ఉన్నారు. ప్రస్తుతం బెంతు ఒరియా ప్రజల కుల సర్టిఫికేట్ల సమస్య అధికంగా ఉంది. గిరిజనులకు, బెంతు ఒరియాలకు మధ్య గొడవ జరుగుతోంది. వంశధార, నాగావళి నదుల అనుసంధాన ప్రక్రియ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా నేటి వరకు ఆచరణలో పూర్తి కాలేదు. వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడి నుండి వేలాది మంది యువత దేశంలో వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం తరలిపోతున్నారు. చివరకు మత్స్యకార యువత పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ ఏడాది పొడుగునా పనులు లేకపోవటం వల్ల యువత, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామిక వాడలు మూతపడ్డాయి. ఉన్న ఏకైక సహకార చక్కెర కర్మాగారం 15 ఏళ్ల క్రితం మూతపడింది. జనపనార పరిశ్రమలు 6 ఉండేవి, అవి కూడా మూతపడ్డాయి. సైనిక దళాల్లో పనిచేసేవారు సుమారు 20,000 మంది ఓటర్లున్నారు. అత్యధిక శాతం సైనికులను అందించే జిల్లా శ్రీకాకుళం కావటం విశేషం. పురుషుల కంటే స్త్రీల ఓట్లు 15,000 అదనంగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ఈసారి ఎక్కువ శాతం ఓటింగ్ జరగడానికి అన్ని రకాల చర్యలు చేపడుతుంది. స్వీప్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి బూత్ స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వివరించారు. పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ఆ వారం ప్రగతిని వివరిస్తున్నారు. పూర్తి పారదర్శకతో ఎన్నికలు జరపడానికి ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 25,000 మంది సిబ్బందిని ఎన్నికల నిమిత్తం వినియోగించడానికి చర్యలు చేపట్టారు. ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాలకు అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్కు ఎస్పీ నివేదించారు.